ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫాలో అవ్వండి. నాన్న కథ చెప్పవా కిడ్ స్టోరీస్ ఇన్ తెలుగు బాయ్ సీతారామన్ రేయాన్. సాహసనారి చిన్నారి 4వ భాగము. మహీపాలునికి గూఢచారుల ద్వారా యువరాణి దొంగలు దాచిన నిధిని కనుక్కోవడానికి రహస్యంగా నల్లమల అడవుల్లోకి వెళ్ళిన విషయం తెలిసింది. ఇప్పటికే ప్రజల్లో యువరాణి శక్తి సామర్థ్యాల పట్ల నమ్మకం పెరిగిపోతుంది. సైనికులు కూడా ఆమెను గౌరవిస్తూ ఎంతో భయభక్తులతో ఉంటున్నారు. మొదట చులకనగా చూసినటువంటి శత్రురాజులు కూడా ఆమె వీరత్వాన్ని గ్రహించి తిరుగుబాటు చేయడానికి వెనుకంజ వేస్తున్నారు. ఇలాగే చూస్తూ ఉంటే ఏకుమేకైనట్లు అతి త్వరలో సింహాసనంపైకి ఎక్కడం నిశ్చయం. అంటే రాణి లాస్య ఖచ్చితంగా సింహాసనాన్ని చేరుకుంటుంది. కాబట్టి ఇలా నేను చూస్తూ ఉండకూడదు, ఏదో ఒకటి చేయాలి అనుకున్నాడు మహీపాలుడు. ఒకసారి పరిపాలనపై పట్టు సాధిస్తే ఆ తర్వాత ఆమెను దింపడం ఎవరి తరము కాదు. కాబట్టి అడవిలో నుంచి యువరాణి బయటకు అడుగు పెట్టకముందే ఆమెను అక్కడే అంతం చేయగలిగితే దొంగలు ఆమెను చంపేశారు అని అందరూ నమ్ముతారు. అలా చెయ్యాలి అని అనుకున్నాడు. ఇక వారసులు ఎవరూ లేకపోవడంతో తప్పనిసరిగా తననే యువరాజుగా మహారాజు ప్రకటిస్తాడు అని ఉపాయం పన్నాడు. వెంటనే మహీపాలుడు తనకు నమ్మకస్తులైనటువంటి కొంతమంది, అంటే ఒక 50 మంది సైనికులను రహస్యంగా పిలిపించాడు. ఒక్కొక్కడు కండలు తిరిగి అరివీర భయంకరంగా ఉన్నారు. చూడండి, మీరు అడవిలోకి పోయి నల్లత్రాచు ముఠా సభ్యుల్లా వేషం వేసుకొని తిరిగి వస్తున్న యువరాణి లాస్య మీద ఒక్కసారిగా దాడి చెయ్యండి. ఆమెను గనక మీరు చంపేస్తే మీరు తరతరాలు హాయిగా కాలు మీద కాలేసుకొని తిన్నా తరగనంత సంపద నేను మీకు ఇస్తాను, మంచి మంచి పదవుల్లో నియమిస్తాను. కానీ ఇదంతా కూడా ఎవ్వరికి తెలియకుండా రహస్యంగా జరిగిపోవాలి. వెంటనే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా బయలుదేరండి అంటూ ఆజ్ఞాపించాడు. ధనం, పదవి అత్యంత ప్రమాదకరమైనవి. దుర్మార్గులైన సైనికులకు ఆ రెండు ఆశ చూపగానే వాళ్ళు అత్యంత ఉత్సాహంతో దొంగల్లాగా మారువేషం వేసుకొని పెద్ద పెద్ద ఆయుధాలతో అడవిలోకి అడుగుపెట్టారు. లాస్యకు ఇదంతా తెలియదు. ఆమె ఉత్సాహంగా తన 10 మంది అనుచరులతో అడవిలో వస్తూ ఉంది. ఆ అడవి చాలా పెద్దది. వాళ్ళు వచ్చే దారిలో ఒక నది ఉంది. దాని నీళ్లు చాలా వేగంగా ప్రవహిస్తూ ఉంటాయి. ఆ నది అలాగే కొద్ది దూరం భూమి మీద ప్రవహించి పక్కనే ఉన్న ఒక పెద్ద లోయలోకి దూకుతుంది. ఆ లోయలో పడితే ఇంకా అంతే, ప్రాణాలతో తిరిగి బయటపడిన వారు ఎవరూ లేరు. ఆ లోయలోంచి బయటకు రావడం అసాధ్యం. అందుకే లాస్య అనుచరులతో జాగ్రత్తగా నదిని దాటసాగింది. కాళ్ళ క్రింద నీళ్లు సరసరా ప్రవహిస్తూ ఉన్నాయి. చిన్న చిన్న రాళ్ళు కొట్టుకొని పోతున్నాయి. అనుచరులంతా ఒకరి చేయి ఒకరు పట్టుకొని అడుగులో అడుగు వేసుకుంటూ నదిని దాటుతూ ఉన్నారు. లాస్య తన ఆయుధాలను పక్కన పెట్టి ఇంకొక అనుచరుడికి అందించి జాగ్రత్తగా నీళ్ళలోకి దిగింది. వాళ్ళ మనసంతా ఆ నదిని దాటడం మీదనే ఉంది, చుట్టుపక్కల గమనించడం లేదు. అంతలో ఊహించని విధంగా మహీపాలుడు పంపిన సైనికులు వాళ్ళ మీద విరుచుకపడ్డారు. కన్ను మూసి తెరిచేంతలోగా లాస్య చుట్టూ ఉన్న 10 మంది అనుచరులు వారి చేతిలో చనిపోయారు. యువరాణి ఒక్కతే ఒంటరిగా వాళ్ళ మధ్య ఉంది. తలతలా మెరుస్తున్న కత్తులతో వాళ్ళు ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ ఉన్నారు. శత్రువులేమో 50 మంది, తాను ఒక్కతే. అదిగాక చేతిలో ఆయుధం కూడా లేదు. గుడ్డిగా ముందుకు వెళ్తే ఆ నీళ్ళలో పడి చనిపోవడం ఖాయం. ఒక 10 మందిని చంపగలదేమో కానీ ఆ 50 మందిని ఉత్త చేతులతో మట్టు పెట్టడం అసాధ్యం. బలం పనిచేయని చోట తెలివిని ప్రయోగించాలి. వెనక్కి తిరిగి చూసింది. కొద్ది దూరంలో లోయలోకి నీళ్లు దుంకుతూ ఉన్నాయి. లోపలికి పడితే మరలా బయటికి రావడం అసాధ్యం. ముందు నుయ్యి వెనక గొయ్యిలాగా ఉంది పరిస్థితి. కానీ ముందు వీళ్ళ చేతుల్లో నుంచి బయటపడాలి. తరువాత ఆ లోయలో నుంచి ఎలా బయటకు రావాలో ఆలోచించవచ్చు అనుకుంది. అంతే, వేగంగా వెనక్కి తిరిగి ఆ నదిలో పరిగెత్తడం మొదలుపెట్టింది. సైనికులు ఆమె ఆలోచనను గమనించి చేతిలోని కత్తులు, బల్లాలు సరాసరా ఆమె వైపు వేగంగా విసిరారు. ఒక బల్లం వేగంగా ఆమె శరీరాన్ని చీల్చివేయడానికి గాలిని చీల్చుకుంటూ సర్రున దూసుకొని ఆమె వీపు వైపు రాసాగింది. ఒక్క క్షణంలో అది యువరాణి వెన్నులో దిగబడేది. కానీ అదే సమయంలో యువరాణి లాస్య ఎగిరి లోయలోకి దూకేసింది. నీళ్లతో పాటు జర్రున కిందకు దూసుకుపోయింది.
కింద ఒక పెద్ద లోతైన మడుగు ఉంది. అంత పైనుంచి వచ్చి ధబీమని దానిలో పడింది. మామూలు జనాలైతే భయంతో మధ్యలోనే గుండె ఆగి చచ్చిపోయేవాళ్ళు. కానీ లాస్య చిన్నప్పటి నుంచి ఆపదలు ఎలా ఎదుర్కోవాలో ప్రత్యేకంగా శిక్షణ పొందింది. ఎటువంటి సమస్య వచ్చినా ఎంతో గుండె ధైర్యంతో ఎదుర్కోవడం నేర్చుకుంది. దానితో ఆమెకు ఆత్మవిశ్వాసం చెక్కు చెదరలేదు. కింద పడేటప్పుడు ఒక్కసారిగా తలకిందులుగా చేతులు ముందుకు చాచి ఒళ్ళంతా నిటారుగా చేసి ఆ మడుగులో అడుగు వరకు దూసుకుపోయింది. అండ్ మరుక్షణమే చేప పిల్లల సర్రున ఈదుకుంటూ పైకి వచ్చేసింది. కనుచూపు మేరలో చుట్టూ నీళ్లు, ఒడ్డు ఎక్కడా కనబడడం లేదు. అయినా నిరాశ చెందకుండా నెమ్మదిగా ప్రవాహ దిశలో ఈదుకుంటూ కొన్ని గంటలకు ఒక ఒడ్డుకు చేరింది. ఈది అలసిపోయింది. ఒక చెట్టు కింద చల్లని నీడలో కూర్చుంది. కాసేపటికి అలసట వల్ల ఆమె కన్నులు మూతపడ్డాయి. నిద్రలోకి జారుకుంది. అప్పుడు ఆమెకు తెలియదు ఆ లోయలో తాను మరో ప్రమాదంలో చిక్కుకోబోతున్నట్లు. తెలిస్తే అలా హాయిగా ఆదమరిచి నిద్రపోయేది కాదు కదా. మరి ఆమెకి ఇంకొచ్చినటువంటి ఇంకొక ప్రమాదం ఏంటో నెక్స్ట్ పాడ్కాస్ట్లో విందాం. Next podcast, please.